బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ పరిసరాల్లో స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. భార్య భర్తతో పాటు కూతురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్ల ముందే అమ్మ నాన్న అక్క చనిపోవడంతో అదే బండి మీద ఉన్న తమ్ముడు గుండెలు పగిలేలా రోధించాడు. బాలుడి రోదనలు చూసిన స్థానికుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరిన ఆ కుటుంబాన్ని వాహన రూపంలో మృత్యువు తీసుకుపోయింది. రుక్మాపూర్ గ్రామంలో నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయినోళ్ళంతా కళ్ల ముందే చనిపోవడంతో ఆ బాలుడి బాధ వర్ణాతీతంగా మారింది. ఏం చేయాలో అర్థం కాక తండ్రి మృతదేహం ముందే పడి ఏడుస్తున్నాడు. వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం, ఒక రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మనం చూసినటువంటి ఆ విజువల్, ఆ స్కూటీలో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కుటుంబ సభ్యులు, అమ్మ నాన్న అక్క తమ్ముడు, వీళ్ళంతా ఒక నలుగురు కుటుంబం ఆ స్కూటీ మీద TS15FH1030 ఈ నెంబర్ గల స్కూటీ మీద ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. కానీ మృత్యువు కబలించేసింది వాళ్ళని. ఒక ప్రమాదం మొత్తం చిన్నాభిన్నం చేసింది. సో ఒక లారీ యాక్సిడెంట్ వల్ల మొత్తం ఆ స్కూటీలో ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు చనిపోయారు. స్కూటీ పైన ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు చనిపోయారు. పెద్దేముల్ మండలం తట్టిపల్లి గ్రామ పరిసరాల్లో స్కూటీని వాహనం ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. భార్య భర్తతో పాటుగా కూతురు కూడా ఘటనా స్థలంలోనే చనిపోయింది. కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్ళ ముందే అమ్మ నాన్న అక్క ముగ్గురు చనిపోవడంతో అదే బండి మీద ఉన్నటువంటి ఆ తమ్ముడు, ఆ బాలుడు గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. బాలుడు రోదనలు చూసినటువంటి స్థానికుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు ఆ కుటుంబం ఉదయాన్నే బయలుదేరినటువంటి ఆ కుటుంబం వాహన రూపంలో ఒక మృత్యు వచ్చి తీసుకొని పోయింది. రుక్మాపూర్ గ్రామం నుంచి జహీరాబాద్ వెళ్తున్నారు ఆ ఫ్యామిలీ అంతా ఉదయాన్నే. సో మనం చూస్తున్నాం ఎంత దారుణమైన ప్రమాదం చూడొచ్చు మనం. ఆ స్కూటీ ఎంత బలంగా ఢీకొని ఉంటుందో ఆ స్కూటీని మనకు అర్థమవుతుంది. సో ముగ్గురు, తల్లి తండ్రి కూతురు ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. కొడుకు పరిస్థితి కొంత ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కళ్ళ ముందే అమ్మను నాన్నను అక్కను కోల్పోవడంతో గుండె లవిసేలా రోధిస్తున్నాడు ఆ బాలుడు. రుక్మాపూర్ గ్రామం నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మొత్తం అయినోళ్ళంతా తమ తల్లి తండ్రి అక్క కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ బాలుడి బాధ వర్ణాతీతంగా మారింది. ఏం చేయాలో అర్థం కాక తండ్రి మృతదేహం ముందే పడి ఏడుస్తున్నాడు.